వైద్య రంగంలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. పరికరాల కొనుగోళ్లు, వాటి వినియోగంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వెండర్లతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అవకతవకలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వైద్య పరికరాలు మూలన పడేసే పరిస్థితి రాకుండా చర్యలకు ఉపక్రమించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శక చర్యలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. వెంకటేష్, ఈరోజు వైద్య శాఖ ఉన్నత అధికారులు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని నూతన చర్యలకు నాంది పలికారని చెప్పుకోవచ్చు. ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా వైద్య రంగంలో పరికరాలు కొనగలాలంటే ఏపీఎంఎస్ ఐడిసి ఆధ్వర్యంలోనే, మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలోనే ఇవి కొంటూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి టీచింగ్ కానివ్వండి, ఇతర హాస్పిటల్స్కి సంబంధించిన ఇటు వెంటిలేటర్కి సంబంధించిన వైద్య పరికరాలు, ఆసుపత్రిలో స్కానింగ్లు వాటికి నిర్వహించే వైద్య పరికరాలు, వైద్య పరీక్షలకు నిర్వహించే పరికరాలు, వీటన్నిటికీ సంబంధించి ఆ సంస్థ మౌలిక సంస్థ నుంచే కొనాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందులో ఇటీవల కొనాలి అంటే ఖచ్చితంగా కొంతమందికి కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఆరోపణలు రావడంతో ప్రభుత్వము అదేవిధంగా ఉన్నతాధికారులు వీటిపైన చర్యలకు ఉపక్రమించారు. పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు నూతన సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పలు కంపెనీల నుంచి వెండర్స్ పాల్గొన్నారు. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి, అదేవిధంగా ప్రభుత్వ శాఖ నుంచి ఉన్నతాధికారులు, వైద్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రముఖంగా చూసుకున్నట్లయితే ఇటు లక్షలు వెచ్చించి ఇటు స్కానింగ్ మిషన్లు కానివ్వండి, అదేవిధంగా ఇటీవల వస్తున్నటువంటి అధునాతన పరికరాలు, ఏఐతో కొనాల్సిన పరికరాలు, పనిచేసే పరికరాలు, వీటన్నిటినీ కొనాలంటే దానికి ఒక టెండర్ ప్రక్రియ ఉంటుంది. ఆ టెండర్ ప్రక్రియలో జాప్యం లేకుండా ఒకటి, అదేవిధంగా పారదర్శకంగా అసలు ఏ విషయాన్ని అంటే ఏ పరికరాన్ని కొనాలన్నా సరే దానికి ముందు టెండర్ వేయాలి. టెండర్ వచ్చిన తర్వాత దాని పనితీరు, అదేవిధంగా దాని తర్వాత మెయింటెనెన్స్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని అధునాతనమైనటువంటి పరికరాలు కొన్న పరిస్థితి ఉంది. అయితే చిన్న చిన్న కారణాలు, కొన్నిటికైతే కేవలం నట్లు బోల్ట్లు లేవు, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన రిపేర్ మెకానిక్ వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇండెంట్ పెట్టాము, అతనికి కాల్ చేశాము, దానివల్ల లేట్ అవుతుంది అనే విషయాలతోటి దాన్ని కొన్ని రోజుల పాటు పక్కన పడేసే పరిస్థితి ఏర్పడిన సందర్భాలు అధికారుల దృష్టికి వచ్చాయి. దాని మీద కేవలం చిన్న చిన్న కారణాలతోటి లక్షలు వెచ్చించి కొన్నటువంటి ఈ పరికరాలని ఎందుకు పక్కన పడేయాల్సి వస్తుంది? అసలు కంపెనీలతోటి అధికారులు, గవర్నమెంట్ ఎటువంటి ఒప్పందం చేసుకుంటూ ఉంది? పనిముట్టు కొన్న తరువాత దాని ఎంతకాలం పాటు ఆ కంపెనీ సర్వీస్ని అందించాలి, ఎంత సమయంలో అందించాలి, ఒకవేళ దానికి సమస్య వస్తే దాన్ని ఏ విధంగా వెంటనే పరిష్కరించాలి, దానికి ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా దానికి ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ ముందస్తుగానే కాంట్రాక్ట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అసలు పరికరం బయట ఎంత, మార్కెట్లో బయట ఎంత ఉంది, మనం ఎంతకి కొంటున్నాము, దీని పనితీరు ఎంత అనే విషయాలన్నింటినీ ముందుగా చర్చించి, ముందుగా దాని పనితీరును చూసి దాన్ని నిర్ధారించిన తర్వాతే వాటిని ముందుకి సాగాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ఈ సమావేశంలో వెండర్లు తమకు ఏళ్ల తరబడి గడిచినా సరే కొన్ని కారణాల వల్ల బాకీ పెండింగ్ బిల్లులు ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయి? అటు వెండరు తప్పిదం ఉందా, లేదంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి బిల్లులు రాలేదా, వచ్చినా సరే ఫైళ్ళు కదలలేదా అనేటువంటి విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించాలని ఇటు కేంద్ర స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. అదేవిధంగా ఇటు మార్గదర్శకాలు వాటిని ఏ విధంగా రూపొందించాల్సి ఉంది, ఇప్పుడున్న వాటిల్లో ఏ విధంగా సులభతరం, ఒకవైపు పనిముట్లు పరికరాలు కొనేందుకు సులభతరం చేయటంతో పాటుగా వాటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పరికరం కొనేటప్పుడు కేవలం అక్కడ అవసరమా లేదా, దాన్ని ఎంతవరకు వినియోగిస్తాం, ప్రజలకు ఎంత మెరుగ్గా సేవ చేస్తాం అనేటువంటి విషయాలపైన ప్రధానంగా దృష్టి పెట్టి తరువాతే సంబంధిత ప్రాంతంలో
ఆ పరికరాలు కొనాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకువచ్చారు. మొత్తం మీద ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు ఒక నూతన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఈ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు వెంకటేష్. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.